అన్నయ్య అన్నయ్య ఒక నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుకే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి? అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అదమ్మా, తల్లని మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడు. చింపేవాడు. సిగ్గులేని జన్మ. ఈ దొడిదారిని ఎందుకు? బయట పేపర్ కాగితాల వాళ్ళు ఉంటారు. ఏంటి మాజీ, నువ్వు పార్టీలే దూకుతావు అనుకున్నా, గోడలు కూడా దూకుతున్నావు. ఏంటి దొడ్డిదాన్ని పడిచా? ఎదురు నుంచి వస్తే పేపర్ రెడ్డింగ్ లో పడతాంలా, అందుకని వెనక నుంచి గోడదు. ఏమన్నావు? కాయలు ఖాళీగా ఉన్నాయా? కడుపుకు సెలవు ఇచ్చినావా? లేదా, నా పొద్దు నుంచి 3 అయిపోయినా, ఈ 2 ఎయిటింగ్. అమ్మ నా సెక్క, కోట పెరిగి పొడిసిందే. ఏందమ్మా ఈ బ్యాక్ జంపింగ్? చెప్పమ్మా. ఏం చేయను పనసన్నా, ఈసారన్నా సీఎం అయ్యి భుజాన కండం ఎగరేద్దామంటే కండవాన్ని ఎగిరి పుడిచేలా ఉంది. 10 రూపాయల కండువా కొట్టుకి అంత వాల్యూ ఇస్తున్నావా? చిచి, అలా తీసిపడే కన్నా పొలిటీషియన్ కన్నా గంట ముందు పుట్టిందన్నా ఈ కండవా. భుజాన వేసుకుంటే గ్లామర్ గా ఉంటది, ఎండన పడితే గొడుగులా ఉంటది, అసెంబ్లీలో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఖర్చీఫ్ లా ఉంటది, సీటు పోతే పరుచుకుని పడుకునే చాపలా ఉంటది, ఓట్లు అడుక్కునే జోలెలా ఉంటది, నోట్లు కోట్లు ఇస్తే కట్టుకునే మూటలా ఉంటది, గెలిస్తే ఊపే జెండాలా ఉంటది, ఓడిపోతే నెత్తినేసుకునే తడిగుడ్డలా ఉంటది, ఎవడైనా ఉమ్మేస్తే తుడుచుకునే గుడ్డ అవుతుంది. అంత అండన్నా ఈ కండవా. ఇంకోటి మర్చిపోయావు. ఏంది? నువ్వు చచ్చిపోతే నీ మీద కప్పడానికి గుడ్లాగా ఉంటుంది. ఎవరికి చెప్పరా స్వామి? నువ్వు గట్టిగా తేవడం రక్షిద్దాడనుకుంటున్నావా? రమ్మనాడు వస్తాడా? ఎందుకు అనుకుంటున్నా? ఏరా, నా పెళ్ళం నా ఇష్టం, పడతాన్రా, నరికి ముక్కలు ముక్కలు కింద చేసి కేజీలో చూపేస్తాన్రా. నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవంటదా? నువ్వు కట్టవేంట్రా? కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో. ఏంటి కొడుతున్నావు? అయితే ఏంటి? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట్రా బాబు? నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తారు. చూసారా, మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తానన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రావద్దు నా పెళ్ళం చేయి. నేను
ఏంటే నీ కాడికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టే వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? ఈ నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే. మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళాన్నో పెట్టుకుని నా పెళ్ళం అన్నానంటే నీకు మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్. మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. సచ్చినోడు, వీడి సెలవులేంది. నమస్తే నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు, అంటాడు. చిన్న జరకిద్దాం రా. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ 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 మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. అరే, జగన్ రా. సార్ ఇదిగోండి సార్, చూడండి సార్. దొరికావా చచ్చావే. పట్టుకోండి పట్టుకోండి, క్యాచ్. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. ఇంకా నయం, నిన్ను చెక్ చేయమని. పోరాడి ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత 3వ చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీ కోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరూ చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్ర కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదే అలా కొట్టారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టావంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే, ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్ఏ. కాకపోతే ఒక కండిషన్. వాటరాయ్, పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా, పెళ్ళి అయ్యాక ఎలాగో కొట్టుకుంటావు కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే.